ఆ దేశ రాజధాని క్రమంగా భూమిలోకి కుంగిపోతోంది. ఏటా 10 అంగుళాల చొప్పున లోపలికి వెళ్లిపోతోంది. అమెరికా పక్కనే ఉన్న ఆ దేశంలో పేదరికం కనిపిస్తోంది. ఎందుకీ పరిస్థితి? మెక్సికో తలసరి ఆదాయం అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా ఉన్నా జనం ఎందుకు పేదరికంలో మగ్గుతున్నారు? సమాజంలో హింస, మాదక ద్రవ్యాలు ఎందుకు అంత ఎక్కువ? స్మారక చిహ్నాలు, పురాతన భవనాలు స్పష్టంగా ఒకవైపునకు వంగిపోయి కనిపిస్తున్నాయి. క్షీణిస్తున్న భూగర్భ జలవనరులు కూడా దీర్ఘకాలిక నీటి సంక్షోభానికి కారణమయ్యాయి. మెక్సికో రాజధాని మెక్సికో సిటీ క్రమంగా భూమిలోకి కుంగిపోతోంది. ప్రతి ఏటా 10 అంగుళాల చొప్పున కుంగిపోతున్నట్లు నిపుణులు గుర్తించారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఈ వారం విడుదల చేసిన కొత్త ఉపగ్రహ చిత్రాల ఆధారంగా ఈ విషయం తేల్చారు. అత్యంత వేగంగా కుంగిపోతున్న మహానగరాల్లో ఒకటిగా నిలిచింది మెక్సికో సిటీ. ప్రపంచంలోనే అత్యంత విస్తారమైన జనసాంద్రత కలిగిన నగరాల్లో ఒకటైన ఈ సిటీ విస్తీర్ణం 7,800 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ సుమారు 2,20,00,000 మంది జనాభా ఉన్నారు. మెక్సికన్ సిటీ, దాని చుట్టుపక్కల నగరాలు ఒక పురాతన లేక్ బెడ్ పై నిర్మితమయ్యాయి. ఈ సిటీలో అనేక వీధులు ఒకప్పుడు కాలువలుగా ఉండేవి. కాలువలు పూర్తి చేసి ఇప్పుడు రహదారులు నిర్మించారు. భూగర్భ జలాల విచ్చలవిడి వినియోగం, పట్టణాభివృద్ధి వల్ల భూగర్భ జల వనరులు గణనీయంగా తగ్గిపోయాయి. దాంతో మెక్సికో సిటీ ఒక శతాబ్దం నుంచి కుంగిపోతోంది. 1573లో నిర్మాణం ప్రారంభమైన మెట్రోపాలిటన్ కేథడ్రల్ వంటి అనేక స్మారక చిహ్నాలు, పురాతన భవనాలు స్పష్టంగా ఓ వైపుకు వంగిపోయి కనిపిస్తున్నాయి. క్షీణిస్తున్న భూగర్భ జల వనరులు కూడా దీర్ఘకాలిక నీటి సంక్షోభానికి కారణమయ్యాయి. ఈ సంక్షోభం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. నాసా తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం మెక్సికో సిటీలో కొన్ని ప్రాంతాలు నెలకు సగటున 0.78 అంగుళాల చొప్పున కుంగిపోతున్నాయి. కుంగుబాటు రేటు ఏడాదికి కనీసం 9.5 అంగుళాలుగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. మరో 100 ఏళ్లలో నగరం 39 అడుగుల మేర కుంగిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఉత్తర అమెరికాలో ఉన్న ఒక వైవిధ్యభరితమైన చారిత్రక దేశం మెక్సికో. 13 కోట్ల జనాభాతో ప్రపంచంలో 10వ అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉంది. ఇక్కడ ఎక్కువ మంది స్పానిష్ మాట్లాడతారు. దీని రాజధాని మెక్సికో సిటీ. ఈ దేశం ఉత్తర అమెరికాలో ఉండగా దాని భౌగోళిక విస్తీర్ణం 19,72,000 చదరపు కిలోమీటర్లు. ఈ దేశంలో ప్రకృతి సౌందర్యం, గొప్ప దేశీయ చరిత్ర, పేదరికం కలిసిమెలిసి ఉంటాయి. చమురు ఎగుమతి చేస్తుంది మెక్సికో. ఈ దేశంలో గ్రామీణ ప్రాంతాలు, మురికివాడలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. నేరాలు, అవినీతి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాతో ఆర్థిక వ్యవస్థ స్తంభించింది. మెక్సికో నుంచి ఏటా లక్షలాది మంది అమెరికాకు అక్రమంగా వలస వెళ్లేవారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక దీనికి బ్రేక్ పడింది. 2006 నుంచి కొనసాగుతున్న వ్యవస్థీకృత నేర హత్యలు, మాదక ద్రవ్యాలకు సంబంధించిన ముఠా హింసలో లక్షలాది మంది ప్రజలు చనిపోయారు. అందుకే దేశ తలసరి ఆదాయం $15,000 కన్నా ఎక్కువే ఉన్నా ఇంకా జనం పేదరికంలో ఉన్నారు. ప్రపంచంలోనే 13వ అతిపెద్ద ఎకనామీ మెక్సికోది. $3.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దీని సొంతం. లాటిన్ అమెరికాలో బ్రెజిల్ తర్వాత అతిపెద్ద ఎకనామీ. అంతేకాదు, ఉత్తర అమెరికా ఖండానికే ఆటోమొబైల్ హబ్ మెక్సికో. చైనా, అమెరికా, జపాన్, సౌత్ కొరియా, తైవాన్ తర్వాత ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ ఉంది ఇక్కడ. నిజానికి మెక్సికన్లు సంపన్నులే, కానీ ధనికులు, పేదల మధ్య అంతరం ఎక్కువ.